ప్రభు నమ్మినటువంటి వారికి ఏం కుదవని చెప్పండి. యేసు ప్రభు మాట అంటే సమస్తము కలుగుతాయి కదా. తండ్రి మాట వింటే కుమారుడికి శ్రేయస్సు. తండ్రి మాట ప్రకారం జీవిస్తే సర్వసమృద్ధిగా కుమారుడు భోజనం చేస్తాడు. తండ్రి మాట వింటే తండ్రి యొక్క ఆస్తికి అంతటికి కూడా, ఐశ్వర్యాన్ని అంతటికి కూడా కుమారుడు వారసుడు. పక్కోడికి ఇస్తాడా తండ్రి వారసత్వం? ఇవ్వడు. తన ఇంట్లో కొడుక్కే ఇస్తాడు. ఎంత దుర్మార్గుడైనా, ఎంత నీచుడైనా, ఎన్ని పాపాలు చేసినా, తల్లిదండ్రులు కొట్టినా, అన్నదమ్ములు కొట్టినా, ఆ వారసత్వం అనేది తండ్రి కుమారుడికి మాత్రమే ఇస్తాడు, బయట వాళ్ళకి ఇవ్వడండి. అవునా కదా. గత కాలంలో ఒక ఆమె మరి ఇంట్లో తన కుమారుని భరిస్తూ ఉంది. వాడు ఏం చేస్తాడు, ప్రతిరోజు తాగేస్తాడు, ఇష్టపడి తాగేసి వచ్చేస్తున్నాడు. వాళ్ళ తల్లిని ప్రతిరోజు కొడుతున్నాడు. ఒక రోజున తాగేసి వచ్చి పరుగున వచ్చి తల్లిని కడుపు మీద అంతే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ పడ్డాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చూశారు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి, ఇదేం అన్యాయం రా బాబు, తల్లిని ఇలా కొడుతున్నావు, చాలా దారుణంగా కొడుతున్నావు అని చెప్పి పోలీసు వాళ్ళని పిలిస్తే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. కాలర్ పట్టుకుని, ఏంటరా మీ అమ్మగారిని కొడుతున్నా, ఆమె పడుకుంటే లేవలేనటువంటి స్థితిలో ఉంది, ఆమె గాలి వస్తే ఎగిరిపోయేలాగా ఉంది, ఆమెను కొడతావేంట్రా అంటే, వెంటనే ఆ తల్లి ఆ పోలీసు ఆయన దగ్గరికి వచ్చి చేతులు పట్టిన, అయ్యా నా కుమారుడు తాగేసేదో తెలిసి తెలియక తప్పు చేస్తాడు, క్షమించండి అయ్యా అని ప్రాధేయపడుతుంది తల్లి. ప్రేమించిన తల్లి తండ్రి కూడా పిల్లలు ఎంత దుర్మార్గమైన పనులు చేస్తున్నా, ఎంత నీచమైన పనులు చేస్తున్నా వాళ్ళు భరిస్తారు. వారసత్వం వాళ్ళకి ఇచ్చి మాత్రమే పోతారు. దేవునికి స్తోత్రం. బాగా బ్రతకాలని తల్లిదండ్రులు కోరుకోవటం పరిపట్టే కదా. తండ్రి మాట వింటే, తల్లిదండ్రుల మాట వింటే మరి చక్కగా మన కుటుంబాలు కూడా వర్ధిల్తాయి. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారు మనం బాగా బ్రతకాలని దేవుడు ఏమంటున్నాడంటే, నాకు వాక్యాన్ని ఇచ్చి వాక్యానుసారముగా జీవించమన్నాడు. యేసు ప్రభు వారు చెప్పిన వెంటనే ఆ పడవ నిండా కూడా చేపలు పట్టాయి. ఎన్ని చేపలు, ఎన్ని ఆశీర్వాదాలు పడ్డాయంటే ఎన్ని ఆశీర్వాదాలు, లెక్కలేని ఆశీర్వాదాలతో ఆ పేతురు గారు వాళ్ళు నింపబడ్డారు. వెంటనే పేతురు గారికి మారు మనసు కలిగింది. యేసు ప్రభు వారు చేస్తున్న అద్భుతమైన కార్యాన్ని చూస్తున్నప్పుడు ఆయన ఎదురుగా సాగిలపడి, అయ్యా నేను పాపిని నన్ను విడిచి వెళ్ళిపోమని పేతురు గారు ఒక మారు మనసు కలిగి. అంటే దేవుడు మనుషులతో మాట్లాడితే మనుషుల యొక్క పాపాలు బయలుపరచబడతాయి. మనుషులు ఎలాంటి పాప సంబంధమైన పనులు చేస్తున్నారో వారికి తెలియజేయబడతాయి. మనుషులు ప్రతివాడు కూడా పాపం చేసిన ప్రతిసారి కూడా అనుకుంటాడు, నేను ఏదో పెద్ద గొప్ప కార్యం చేస్తున్నాను అనుకుంటాడు. ఏ గొప్ప కార్యం చేస్తున్నా దేవుడు అంత గొప్ప కార్యం మాత్రం ఎవడో చేయలేడు. ఎందుకంటే మనుషులు చేసే ప్రతి దాంట్లో కూడా పాపము దాగి ఉంటుంది. కానీ యేసు ప్రభు వారు మాట్లాడితే వారి పాపాలు బయలుపరచబడతాయి.